ఏరావాలి ఎవర్రా ఎవరు వచ్చట్లేదు ఏమో సార్ ఎవరు వచ్చేట్లేరే చూద్దాం చూద్దాం సాకున పోతాడా ఏంది ఎవడు వస్తున్నాడు మరి ఆపండ్రా లైసెన్స్ ఉండదా? లైసెన్స్ లేదు ఏం లేదు కానీ చెరకు నూరు ఇస్తా ఇడిసేయండి అప్ప పోనీ 200 ఎందుకో నిన్ను చూస్తా అంటే 116 ఎక్కువ వేయాలనిపిస్తా ఉండదు అప్ప నాకా ఏందా ఇది ఒక్కరిని పట్టుకొని ఇంతమంది కొడతారా? మేము పోలీసులు ఎవరు ఆయన బ్రహ్మి సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. బ్రహ్మైతే ఇక్కడ ఏం పని కూడా అడుగులు ఏదేస్తాను ఎందుకు వచ్చాను నీకేం పోయే కాలంరా, వాళ్ళతో పెట్టుకున్నావు. వాళ్ళతో పెట్టుకుంటే కట్టెతో పెడతారు. నాకు కట్ట పెడతారంటావా? వాళ్ళు నీకు పెడతారనుకుంటే నువ్వు నాకే పెట్టావేంట్రా అమ్మా దీనికి అర్థం కావలేదే అయ్యో వీరికి ఏదేదో అర్థమవుతుంది భగవంతుడా ఇది ఎక్కడ గొడవయ్యా స్వామి చూసిందా? చూడలేదు మచ్చా, సరిగ్గా చూసి చెప్పురా. నిజంగానే చూడలేదు మచ్చా. నీకు భలే హ్యాపీగా ఉండదు కదరా నీకు. దేనికి మచ్చా? ఆ అమ్మాయి చూడలేదా? నాకెందుకు ఉంటుంది మచ్చా? ఉంటదిరా, నీకు సమ్మగా ఉంటది. ఒక్క తూరు కూడా చూడలేదు మచ్చా అని పళ్ళు గిలిస్తా పల్లి చెక్క తింటా చెప్తా ఉండవురా నువ్వు. అంటే నేను లోపల చాలా ఫీల్ అవుతున్నా మచ్చా. లేదు లేప్ప చూడలేదు. సరే చూసిందని చెప్తే నీ అబ్బా సొమ్మేమన్నా పోద్దా? హ్యాపీగా ఫీల్ అయితే కదరా నేను. ఏం పాపా నచ్చినా నీకు? నేను నిన్ను చూడలేదని ఓ పులిపెక్కి పోతా ఉండవంట కదా. పులిపెక్కిపోతా ఉండవా? బావా వాడిని వేసేసిన బావా. వేసేసావా కొడుకుని? హలో చెప్పండి ఎంపీ గారు. ఇదిగో మంగళసీను, ఈసారికి వాడిని వదిలేయప్ప. వాళ్ళన్న మనకాడికి వచ్చి బంగపోతున్నాడు. అరే రే ఇప్పుడే చంపేశానే, ఒక 5 నిమిషాలు ముందు చేసి ఉండకూడదా? చంపేసినావా? ఇప్పుడే గొంతు కోసి కత్తి కడుతున్నాడు, నువ్వు ఫోన్ చేసిండావు. ఇటువంటివన్నీ కాస్త ముందుగా చెప్పాలి ఎంపీ గారు. సరే మరి ఉంటాను. ఓ నా కొడుకు అబ్బాయి వీడు. ఇప్పుడే నా కొడుకును వేసేసినాం. ఎంత ధైర్యం ఉంటే కొడుకు వాడు నా దగ్గరికి వచ్చి టన్నుకు రేటు పెంచండి అంటాడా? నేను కూడా నీ తానికి రేటు పెంచుతావనే వచ్చాను సీనన్న.
పెంచితే నీకు లేకపోతే చెన్నైకే. ఏంటి బావా వాడు అట్ట మాట్లాడుతుంటే ఊరుకుంటావు? నువ్వేంద్రా వాడు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతుంటావు? వాడు మాట్లాడింది చూసి నేను షాక్ అయ్యిండా. వాడు ఏంది బావ మళ్ళీ వస్తాడు? చేసారా వాడిని? పుష్ప అంటే ఫ్లోర్ అనుకుంటుందా? ఫైర్. మాస్టరు మాస్టరు ఏమన్నా దొరుకుద్దా? ఎవరు నువ్వు? నేను మాస్టరు జాలరెడ్డిని. చూస్తే పెద్ద బఫ్ఫులా ఉన్నావు. నీ కంటికి నేను ఎట్లా కనిపిస్తాను రా? పరాపా. అరే ఎవరు పాపను? ఎప్పుడు చూడలేదు ఊర్లో నిన్ను. సుబ్బయ్య కూతురు. సుబ్బయ్య కూతురువా? అరే సుబ్బయ్య కూతురు ఇంత బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదే. నీకేం పోయే కాలం రా? అమ్మాయిని నడిపిస్తున్నావు నువ్వు. నీకేం పని రా? అక్కడ పడితే అక్కడ ఉంటావు. చాలా గ్యాప్ వచ్చింది. పుష్ప నువ్వా? ఎవరితో బాగా కొట్టించుకున్నారే? అరే ఆగండి అమ్మా, ఆగండి. ఎందుకు మీరు దెబ్బలాడుకుంటారా? ఎందుకు చెప్పండి? అమ్మా అమ్మా ఆగండి రా. అమ్మా అమ్మా. పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే. ఏందబ్బా వేస్తే ఏంది నీ పేరు? ఏదైతేనేంది 11వ తారీఖు పెళ్లి పెట్టుకోండా వచ్చేయి. నువ్వు వీలు చూసుకొని పెళ్లికి రావాలా ఇస్తే? నెల కమిషన్ ₹1,00,00,000. ఒకటి తక్కువైంది. లేదు సార్, అంత కరెక్ట్గానే ఉంది సార్. ఒకటి తక్కువైంది. ఒకటి సార్. ఈటీ కాదు, ఒకటి తక్కువైంది. ఇది కాదు, ఒకటి తక్కువైంది. ఏం తక్కువైందో చెప్పండి సార్. సుబ్బన్న గారు, దొంగకి పోలీసుకి ఉన్న తేడా ఏంటో తెలుసా? వాడు వైట్ షర్ట్ వేసుకున్నాడు, నేను వైట్ షర్ట్ వేసుకున్నాను. రెండు ఒకేలా ఉన్నాయి, కానీ ఒకటి తేడా ఉంది. దీనికి ఒక ½ ఇంచ్ స్టిక్కర్ ఉంది చూడు, అదే బ్రాండ్. బ్రాండ్ అంటే ఇల్లు పేరు కాదు సార్, ఇంటి పేరు. దీనికి స్టాంప్ ఉంది, అందుకే వాల్యూ ఉంది.
దానికి స్టాంప్ లేదు, వాల్యూ లేదు. నీ వాల్యూ ఎంతో చెప్పండి సార్, చేసాము. 11th నీ పెళ్ళి కదా, మరి నువ్వు జైలుకి వెళ్తే నీ పాప పరిస్థితి ఏంటి? నువ్వు జైల్లో ఉండగా నీ భార్యకి ఇంకా చనిపోతే ఏంటి? చేయి బిగిస్తారా? పోలీసుల ముందరనే చేయి బిగిస్తావా? చేయి ఓపెన్ చేయి. తెలుసా ఏం తక్కువైందో? మీరు ఆగండి రా. పుష్ప ఇంతవరకు లెక్క తప్పిందే లేదు. ఏం తక్కువైండాదో చెప్పండి సారు. మీకేం తక్కువైండాదో చెప్పండి సారు. ఆ? మీకేం తక్కువైండాదో చెప్పండి సారు. ఆ? మీకేం తక్కువైండాదో చెప్పండి సారా. ఒకటి తక్కువైంది అంటున్నాను. ఇదే తక్కువైంది సార్. సార్ అనే మాట తక్కువైంది. ఇక్కడ నుండి క్యాష్తో పాటు సార్ కూడా రావాలా? పుష్ప, నీ పెళ్ళికి నా గిఫ్ట్ ఇచ్చే కదా, పార్టీ లేదా పుష్ప? అవును పుష్ప, ఈరోజు నీ పెళ్ళి కదా, నువ్వేమో ఇక్కడే వెళ్ళావే, పర్లేదా? పెళ్ళిదే ఉండదు సారు. పెళ్లి కూతురు అరగంట లేట్ అయినా ఆండే ఉంటుంది. ఇక వద్దు సార్, మీరు కలుద్దామని టైం ఇచ్చుల్లో ఇంతకంటే మర్యాద ఏమన్నా ఉంటుందా ఏమి? పెళ్ళి అంటే గుర్తుకొచ్చినది. నీ పెళ్ళాం ఎవరితో కడుపు రావాలా, ఏ టైంలో కడుపు రావాలా అని నేనే డిసైడ్ చేస్తానని చెప్పినారు కదా సార్. మీరు బాగా హట్ అయ్యండి సార్. మీరు ఎందుకు చెప్పినారు సార్ మీరు? ఏంటి పుష్ప, పార్టీ మూడంతా చేయగొట్టావు, అదెందుకు ఇప్పుడు? సర్లే, నన్ను ఏదో బాధ పెట్టడానికి అని ఉంటారు, వదిలేయండి. మీరు మా అమ్మను అవమానించడం మాత్రమా నాకు నచ్చలేదు సార్. నేను మీ అమ్మను ఏమన్నాను పుష్ప? ఓ, ఇంటి పేరు లేదనే విషయమ్మా మీకు తెలుసు కదా సార్. అందుకే ఎవరికి పుట్టాడు, ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఎవరు స్టాంప్ వేశారు, ఎక్కడ పుట్టాడు అని అన్నారు కదా సార్ మీరు. ఏంటి పుష్ప, పార్టీ మూడంతా చెడగొట్టావు? నా ఇంటి పేరు లేదంటే నా పుట్టుకను అవమానించండి కదా. నా పుట్టుకను అవమానించారంటే మా అమ్మను అవమానించండి కదా. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లంబడి కొడుకు మాట కదా సార్ ఇది. పుష్ప, నువ్వు తాగి ఏదేదో మాట్లాడుతున్నావు, నీకు ఎక్కువైంది. ఎక్కువైండాది, అందులో ఒకటి ఎక్కువైండాది. నీలాగా ఒకటి ఎక్కువైండాది, ఒకటి ఎక్కువైండాది అని సస్పెన్స్లో పెట్టాం రాజు. ఇందులోనా? ఇందులో 1, 2, 3, 4, 5, 6 ఇందులో ఒకటి ఎక్కువైండాది. పుష్ప, అది సర్వీస్ రివాల్వర్, అందులో 6 బుల్లెట్లే ఉంటాయి. ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను చెయ్యి బీసినప్పుడు ఇక్కడ గన్ను పెట్టి ఉండారు కదా, అప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ ఇందులోనే ఉండిపోయిండాలి. ఏందో తెలుసు నాకు. నా ఒంట్లో ప్రవహించే మా నాన్న రక్తం, మా అన్నలు నా ఇంటి పేరు లాక్కోక ముందే ఇది నా సొంతం. దీన్ని నా నుండి ఎవరు వేరు చేయలేరు సార్. ఇది 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 సార్ నా బ్రాండ్. సార్ నా కొడక, బుల్లెట్కి భయపడే బ్రాండ్ కాదురా ఇది, సొంత పొగురుతో పెరిగిన బ్రాండ్. గా పొద్దుకి పుష్పగాడు గమ్మునుండేది ఎందుకో తెలుసా? మా అమ్మ చేతిలో పెళ్ళిలే, మా ఇంట్లో మొట్టమొదటిసారిగా జరిగే పెళ్లిరా ఇది. గది ఆగిపోతే మా అమ్మ ఎక్కడ బాధపడుతుందో అని ఇంతవరకు ఆపిన, ఇక ఆగేదేలే. నువ్వు డాన్స్ దాక్కో మేక పుల్లొచ్చి కొడుకు పీక. పుష్ప, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, రేపేం జరుగుతుందో తెలుసుకో. ఆలోచించిన నాకు ఇదే సూపర్ అనిపిస్తా అండా. లూడ తీసి పడతానా పడక, ఏంట్రా అట్ట చూస్తున్నావు సార్ నా పడక, తీరా తీ. పుష్ప, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం కావడం లేదు. ఏందిరా అర్థమయ్యేది? పుట్ట లూడ తీస్తా సార్ నా పడక, తీరా తీ. ఏంది పుష్ప,
బట్టలు ఉడదీమంటున్నావు? నేను ఎవరో తెలుసా? బన్వర్తి సింగ్ షికావత్. ప్యాంటు కూడా తిరా, ప్యాంటు కూడా తిరా. ఏంటి పుష్ప, పాయింట్ ఉడదీమంటున్నావు ఈ టైంలో కూడా? మరి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? పుష్ప గారు షికావత్ షాట్ని గుడ్డలు ఉడదీసి ఒంటి మనతో నిలబడితే ఎట్టా ఉంటది? తీరా నా కొడక. గుడ్డలు ఉడదీసినాక ఎవడు బతుకైనా ఇట్టే ఉంటాది. అది షికావత్ సార్ అయినా పుష్ప గాడైనా ఇందులో చిత్రం మీద తెలిసినా నీకు? నీ ఒంటి మీద గుడలు లేవు, నా ఒంటి మీద గుడలు లేవు. కానీ పుష్పగాడ జీవితాన్ని ఇట్నే మొదలు పెట్టినాడు. ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఈ పుష్పగాడి రేంజ్ ఏందో తెలిసినా నీకు? ఇది ఆడి రేంజ్. పుష్పరాజ్ గదేలే. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మా టీం అంతా మీ ముందుకు వచ్చాం. కలకండ అనే ఒక కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాము. అందరూ ఆదరించారు. మీకు అందరికీ ధన్యవాదాలు అండి. అలాగే మా కొత్తగా వచ్చిన పుష్ప కాన్సెప్ట్ పుష్పరాజు లాగా మా హీరో శిశీంద్రి గారు ఫస్ట్ టైము పుష్ప క్యారెక్టర్ చేశారు. చాలా బాగుంది. మా డైరెక్టర్ గారు, మా కెమెరామెన్ రాజు గారు మా తెలుసు. అలాగే మా అఖండలో శ్రీకాంత్ క్యారెక్టర్ రాము గారు, మా మిత్రులు వచ్చారు, కేశవ, ఇంకా అమ్మాయి వచ్చారు, నాగలక్ష్మి, వసు, ఇంకా మా అఖిల్ తెలుసు కదా. ఇంకా మా నూతన పరిచయము మా బాబీ ఉన్నాడు. మా డైరెక్టర్ సిగ్గుపడతాను, బ్యాక్లో ఉన్నారు మా డైరెక్టర్ గారు. ఏది ఏమైనా కూడా ఈ పుష్ప కాన్సెప్ట్ మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాం. మీరు ముందులాగే మమ్మల్ని ప్లే చేయండి, ఆదరించండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము ఎంతో కష్టపడుతున్నాము. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ హాయిగా కుటుంబం అంతా ఈ పండుగలో మమ్మల్ని బ్లెస్ చేస్తూ మమ్మల్ని దీవించాలని, మీరు హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.